నేటి ముఖ్యాంశాలు. జీవన్గి శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో అట్టహాసంగా ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు. ఓవర్లోడ్ నిబంధనలను నెల వరకు ఆపండి, తాండూర్ గూడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. ఘనంగా బుయ్యని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు. విలేకరులతో దుర్సహ ప్రవర్తించిన పగిడ్యాల హనుమంతు, రమేష్ తండ్రి కొడుకులు. తాండూరు పట్టణ బీజేపీ నూతన అధ్యక్షులుగా నాగారం మల్లేశం శుభాకాంక్షలు తెలిపిన పలువురు. ఎంఎస్ స్టీల్ అండ్ క్రాకర్ షాప్ను ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. శ్రీ 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 షడాక్షరి వాసుదేవ మహాశివయోగి ఆధ్వర్యంలో శ్రీ లింగేశ్వర 12వ జాతర మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి. వాహనాలను మద్యం సేవించి నడిపితే కఠిన చర్యలు తప్పవు, తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్. పలు కంపెనీలు వెదజల్లే వ్యర్థాలను తాండూరుకు అక్రమంగా తరలిస్తున్న వ్యవహారాన్ని గుట్టురట్టు చేసిన రూరల్ పోలీసులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. బషీరాబాద్ మండలం జీవని గ్రామంలో గల శ్రీ మహాలింగేశ్వర దేవాలయ మహాశివరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ముగిశాయి. మహాశివుని పూజలు అందుకున్న కలశంను వేలంపాటలో మెడ్సల్ భీమరెడ్డి 85,100 రూపాయలకు సొంతం చేసుకున్నారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన కుస్తీ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తాండూరు సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటక నుండి కుస్తీ పడడానికి యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బ్రహ్మోత్సవాలలో ఎంతో ప్రత్యేక ఘట్టమైన కుస్తీ పోటీలలో కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా అలంద్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ మొదటి స్థానంలో విజేతగా నిలిచిన శ్రీకాంత్ కు తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి 10 తులాల వెండి కడియం బహుకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన కుస్తీదారులు, భక్తులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏం చేస్తుంది పేపర్ వాడని
మరి గిడికెళ్ళి చూద్దా అడుగుదా హలో ఇరిగేస్తారా ఓకే ఫైనల్
సార్ ఇంటికి పోయారండి సార్ ఏం చేస్తారు పేపర్ వాడండి కడమ ఇది అదొకటి చేయి మినిట్లు లేపితే అందరికి అట్లా రైట్ అని ముద్దలమ్మా సినా అదే కూడా ముద్దలమ్మా రైట్ ఇది కూడా కరెక్ట్ కనిపిస్తలేదు చేయటండి అట్లా పట్టకండి ముఖం అడ్డమైందా లారీల ట్రాన్స్పోర్ట్ వ్యాపారంపై చాలా మంది ఆధారపడి ఉన్నారని, అందుకు ఓవర్లోడ్ నిబంధనలను నెల రోజుల పాటు ఆపాలని తాండూరు గూడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. తాండూరు మండలం గౌతాపూర్ లో గల తాండూరు గూడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ కార్యాలయంలో అధ్యక్షులు కె వెంకటేశ్వరరావు కేవీఆర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేవీఆర్ మాట్లాడుతూ రానున్న రంజాన్ మాసాన్ని దృష్టిలో ఉంచుకొని లారీ ఓనర్స్ అసోసియేషన్ మరియు స్టోన్ అసోసియేషన్ తదితర సంస్థలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మహమ్మద్ జాఫర్, ఉపాధ్యక్షులు గఫూర్, శ్రీనివాస్ గౌడ్, సంయుక్త కార్యదర్శి సిరాజుద్దీన్, సాగర్, వెంకటేష్, లారీ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ గనీ, ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మరి ఏమన్నట్టు ట్రాన్స్పోర్ట్ వాళ్ళే కమిషన్ లేరే, కమిషన్ లేకపోతే ఎట్లా బతుకుతామబ్బా మనం? మన బతుకుతారు ఎక్కడ? మార్చి 10వ తేదీ ఉదయం 12 గంటలకు మా లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సభ్యులందరము పలు సమస్యలపై చర్చించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 5 అంశాలపై చర్చ జరిపినాము. ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సభ్యులు ప్రతి నెల తప్పకుండా 500 రూపాయలు చెల్లించాలను. ఇంతవరకు ఎవరైతే చెల్లించకుండా పెండింగ్లో ఉన్నవారు కూడా కంటిన్యూ రెగ్యులరైజ్ కావాలను. ఒకవేళ వారు ఇవ్వనిచో 3 నెలలకు పైగా పెండింగ్ ఉంటే వాళ్ళ మెంబర్షిప్ రద్దు చేసే అవకాశం రద్దు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్కు మనం సహకరించాలి, వ్యాపారం మంచిగా జరగాలి, వాళ్ళది కూడా వాళ్ళు మనకు ఫండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫండ్ పెరగాలి అని అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. రెండో అంశం ఏంటంటే లారీ ఓనర్స్ వసూలు చేసే 200 రూపాయల చిట్టీపై మా ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఫైనల్ నిర్ణయం మేము వారికి తెలియపరుస్తాము లెటర్ ద్వారా. మూడో అంశం ఏంటంటే ట్రాన్స్పోర్ట్కు రాకుండా డైరెక్ట్ లోడింగ్కు వెళ్ళే లారీలపై నా లారీ కానీ ట్రేడర్స్ కానీ అట్టి లారీ ఓనర్పై కానీ చర్య తీసుకుంటూ మేము ఒక కమిటీ వేసి కమిటీ ఆధ్వర్యంలో దానికి పరిష్కారము చేసి ట్రాన్స్పోర్టర్కు లాభం చేకూరే విధంగా చర్యలు తీసుకుంటాము. నాలుగో అంశము ఓవర్లోడ్ గురించి సభ్యులు మరియు ట్రేడర్స్ అసోసియేషన్ వారు రిక్వెస్ట్ మాకు ట్రాన్స్పోర్టేషన్కు ఏమని రిక్వెస్ట్ చేశారంటే ఈ పవిత్ర రంజాన్ మాసంలో మరియు ఫైనాన్షియల్ ఇయర్ మార్చి ఎండింగ్ ఉన్నది, దాని తర్వాత హోలీ పండుగ కూడా వస్తుంది. ఈ విషయంపై చిన్న చితక లారీల నుంచి పెద్ద ట్రేడర్స్ అసోసియేషన్ వారికి అందరికీ డిస్టర్బెన్స్గా ఉంది. ఈ రంజాన్ నెలలో ఇటువంటి విషయాలపై సడలింపు కోవడం జరిగింది. లారీ ఓనర్ అసోసియేషన్ వాళ్ళకు రిక్వెస్ట్గా లెటర్ ఇవ్వడం జరుగుతుంది.
దీనిపై కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈ నెల రోజులు సడలింపు చేయాలని వారికి మేము లెటర్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. వారు దీన్ని స్పందించి మాపై మా రిక్వెస్ట్ని మన్నించి ఈ నెల రోజులు ఎక్స్క్యూజ్ చేయాలని వాళ్ళకి లెటర్ ఇస్తాను. రిక్వెస్ట్ చేసుకుంటాం వాళ్ళను. ఖచ్చితంగా అందరు సభ్యులు కూడా నిర్ణయం మేరకు నడుచుకుంటామని ఆశిస్తున్నాము. ఐదవ అంశం, లారీ ఓనర్స్ అసోసియేషన్ గ్రూప్లో కొందరు వ్యక్తులు ప్రెసిడెంట్ గారికి అనుమతి ఉందో లేదో తెలియదు కానీ అనవసరంగా ఒక వాట్సాప్ గ్రూపులలో ఒక ఏం చేశారంటే ఒక మాటను వదిలిపెట్టారు. ఏమని అంటే తాండ్రుకు వచ్చే లారీలు ట్రాన్స్పోర్ట్లకు వెళ్ళకుండా లారీ ఓనర్స్ అసోసియేషన్కి వస్తే మేము లోడ్ నింపి పంపిస్తాం మంచి కిరాయిలలో, మీరు ట్రాన్స్పోర్ట్లకు వెళ్ళకండి అని వాళ్ళ తరఫున ఒక వీడియో వైరల్ అయింది. దాన్ని మేము ఖండిస్తున్నాము. ట్రాన్స్పోర్టర్ పని ట్రాన్స్పోర్టర్ చేస్తాడు, లారీ ఓనర్ పని లారీ ఓనర్ చేయాలి. లారీ ఓనర్స్ అసోసియేషన్ వచ్చి ట్రాన్స్పోర్టు దానిలో జోక్యం చేసుకునే అవసరం లేదు. మేము ఏ విధంగా లారీ ఓనర్కు న్యాయం చేయాలో చేసి మా దగ్గరికి వచ్చే లారీని మేమే సమన్వయపరచుకొని మంచిగా వాళ్ళకి లారీ కిరాయి పెట్టి పంపిస్తాము, సరైన న్యాయం చేస్తాము. అనవసరంగా ఇటువంటి ఒక ఊళ్ళో ఉండి లారీ ఓనర్స్ ట్రాన్స్పోర్టేషన్కు విభేదాలు కలిగించే సూచన చేయొద్దని లారీ ఓనర్స్ అసోసియేషన్కు మేము విజ్ఞప్తి చేస్తాం. చెప్పినారు. ఆ సమస్య ఏమైందంటే జబర్దస్తిగా వచ్చి ట్రాన్స్పోర్ట్లోకి వచ్చి అతనితో 200 వసూలు చేసుకొని పోయాడు. ఆయన భయపడిచ్చాడు. ఎందుకు ఇచ్చినా అంటే ఇవ్వకండి నాకు క్యాకరు సమ్మాయి అంటున్నాడు. దీనిపైన కూడా అందరు సభ్యులు ఇంకొకసారి లీగల్గా పోదామా లేకపోతే ఏం చేస్తే బాగుంటుంది, సమన్వయంతో పోదామా, మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తున్న అందరికీ మీరు ఏ నిర్ణయం తీసుకుంటే దానికంటే కట్టుబడి ఉందాం. అందరం ఏకదాటిపోయి ఉందాం. ఎందుకంటే ఒకరికొకరు మనస్పర్ధలు వస్తున్నాయి. ఇలా మనస్పర్ధలు అనేది రక్షణ లేదా తాండ్రులా? అంటే మనం కూడా రేపు 10 మంది కలిసి జీకేసుకుని తిరుగుతాం. మనం కూడా అరే కొంత రూపాయలు తెద్దామంటే అది ఏమవుతుంది, రక్షణలకు తావుతుంది, కొట్లాడడానికి తావేస్తుంది. లారీ పార్కింగ్ వచ్చి లేవడమని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ వచ్చే లారీ అంత ధైర్యం వచ్చింది వాళ్ళకి. మనం అందరం సంఘటితమైన ఏకదాటిన నిర్ణయం తీసుకుని దానికి ఏ నిర్ణయం అంటే దానికి కట్టుబడి ఉన్నాం. దీనిపైన అందరు సభ్యులు సహకరించి అందరితో పాటు అందరు సమాధానంతో నేను నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉంటాం. పడిపోతుంది ఏమైతే అయితే పార్టీ ఏం చేస్తుంది తెలుసా, ట్రాన్స్పోర్ట్ రెస్పాన్స్ ఏమన్నా కుదరదు తీసుకోరా భయ్, సరుకు పైసలు కట్టు, దానికి మీ నుంచి ఏమైనా ఇన్సూరెన్స్ చేయగలుగుతారా అసోసియేషన్ నుంచి ఆల్ ట్రాన్స్పోర్ట్ ఉంది, లేకపోతే ఏమైనా 200 చెప్పండి చెట్టి మాకేమైనా దాని నుంచి సహకరిస్తారా? ఓకే సమస్యల పని చెప్తున్నా ఆల్టర్నాడు కానీ, ఎందుకంటే లాంగ్లో పోతే ఏమైనా పనులు అది ఏమైతే తెలియదు. ఇక్కడ నుంచి అక్కడ పోయి వాళ్ళకి సహకరించడానికి అక్కడ ప్రజెంట్ నెంబర్లు కూడా కావాలి. ఇక్కడ పైసలు మేము ఖర్చు పెట్టుకొని పోతాం. అక్కడ వేదికతో మొత్తం ఉంటాయో కూడా తెలియదు. లేదు వాళ్ళకి చాలా తక్లీఫ్ అవుతుంది. మనకి ఆ పైసలు మొత్తం బడన్ వేసుకోవాలంటే కాదు మన నుంచి దానికి మీద ఏమైనా సొల్యూషన్ ఇవ్వగలం. लारी ओनर एसोसिएशन बाहर से गाड़ी आती, गाड़ी वाले का पैसा है, हम जाकर 200-300 लेके आ रहे हैं, वो अलग शक्ल है। मेरी सोच है कि ट्रांसपोर्ट एसोसिएशन को भी 100 रुपये और लारी ओनर एसोसिएशन को भी 100 रुपये बाहर की गाड़ी। पूरे ट्रांसपोर्ट वाले हम एक जगह होकर लारी ओनर को हम सपोर्ट करना, लारी ओनर एसोसिएशन को सपोर्ट करना और लारी ओनर वाले भी हम ट्रांसपोर्ट एसोसिएशन को सपोर्ट करना। क्योंकि महंगाई के ज़माने में लारी वाले से 200, 400, 500 लेना ठीक नहीं है। हम भी और ये हम लोग आज की तारीख में कारोबार तकरीबन डायरेक्ट हो गया, 80% डायरेक्ट हो गया। पहली बार 100 रुपये की मैं खाए जाहिर करता हूँ लारी ओनर एसोसिएशन से भी, गली भाई से भी और केबियाराना से। आपसी बैर आपसी ताल्लुकात को दुरुस्त कर लो, पुरानी बातों में भूल के जाना, नए ताल्लुक से जो है ना हंसी खुशी से 100 रुपये लेने की जरूरत हो। 100 रुपये में हर कोई खुश होता, देने वाला भी खुश, देने वाला भी। हमारे को उनको आते क्योंकि मेरा बोलने का मतलब तकरीबन जना कने मेरे कन्ने होते, मिनाज भाई कन्ने होते, शफी कन्ने होते और थोड़े ऐसे ट्रांसपोर्ट है उनके पास एक ओनर के 20-25 गाड़ियाँ हैं। टोटली यही तांडू चलने के गाड़ियाँ हैं। उन्हें महीने में 3 ट्रिप करा तो भी 25 गाड़ी के कितने हो गए, 7-7.5 हज़ार रुपये दे रहा ना महीना। उसका क्या है, रास्ते में गाड़ी जाते रहती, पहुँची तो एक गाड़ी एक्सीडेंट हो गई, माल फुट गया तो क्या है एसोसिएशन की तरफ से पार्टी 60 के इसमें मदद करे तो उसको भी फायदा होता ना। मैं 150 पैसे जाया नहीं हो रहे बोले सरकार, 150 पैसे जाया नहीं हो रहे बोले सरकार। ఇంకా బెదిరించాలని ఉంటే 500 తీసుకుంటారు అది సమస్య కాదు. మనం కూడా తాండ్రులో పెద్ద అసోసియేషన్ ఇంత తీసుకునే అధికారం వాళ్ళకు ఉన్నది. మనం కోఆపరేట్ చేస్తున్న వాళ్ళు కానీ ఓనర్ అసోసియేషన్ మనం కోఆపరేట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నారు కోఆపరేట్? अरे मैं भैया उनका एक गाड़ी को मदद भी करे सर, आपका इसमें ले दे सकते सर, राइट आना जो लीगल रूल से कल के दिन तुम लेने वाला क्या भाई, मैं आया था, मैं कंप्लेंट करा, ये भी आना सपोर्ट नहीं करे, गनी पे सपोर्ट नहीं करे, जो हमारे हक में रहता, जो हमारे पास बाय रूल्स रहता, रूल्स को हम काम करते। कल के दिन आप क्रॉस क्वेश्चन नहीं कर सकते। पूरों के कंप्लेंट्स लेना, पूरों के कंप्लेंट्स के ऊपर हम पूरे ट्रांसपोर्ट वाले मिलकर क्या एक्शन लेना, एक्शन लेके हमारा काम है
हम पूरों को सपोर्ट करना और आप मेरे को, मैं आपको सपोर्ट करना। हम जितने मेंबर्स हैं हम केवीआर राणा को जिताए, क्यों? हमको केवीआर राणा से काम लेना है और केवीआर राणा हमारा काम करते हैं। साथ में केवीआर राणा अकेले गत काम नहीं होता, हम पूरे मिलकर गत काम होता। कल के दिन को जरूरत पड़ी हमारा, उनका काम हो तो, आपका काम हो तो, मेरा काम हो तो, गरीब का किसका भी हो तो, सबका काम कर जो सपोर्ट लेना उनसे लेंगे। लीगल सपोर्ट चलता है, इलीगल आप बोले तो नहीं सुनते। आप 10 बात बोलो, केवीआर राणा को लीगल कानून में बायलॉ से लिखा हुआ वही काम करते, दूसरा नहीं कर सकते। लीगल अच्छा ठीक। ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సోదరుడు ఆర్బీఓఎల్ కర్మాగారం సీఈఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం అర్ధరాత్రి నుండి శ్రీనివాసరెడ్డి అభిమానులు, స్నేహితులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి నివాసానికి చేరుకొని కేకులు కట్ చేసి శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఎస్వీఆర్ గార్డెన్ లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యాలాల్ బషీరాబాద్ తాండూరు మండల నాయకులు బుయ్యని శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెడతాం 100% కానీ ఎందుకు 100% చేస్తాం భయ్యా సార్ ఇక్కడ చూడండి సార్ అన్న మీరు అందరు ఇచ్చకి బట్రా ఓకే సార్ తీపిస్తున్నా అక్కడ ఇంటికి వెళ్ళిపోతున్నాయి తీపిస్తున్నా కలకరాంగి పరంగా కలిసి అన్నా నీకన్నా 3 సార్లు చెప్తాను వెనక్కి రాని అర్థం చేసుకోవాలి. ఓకే సార్ ఇక్కడ అన్న ఇక్కడ చూసుకుంటే అన్న ఇక్కడ జర జర గ్యాప్ వేయాలి అన్న, గ్యాప్ వేయాలి జర సైడ్. అన్న దిగిన వాళ్ళు కొంచెం ఎల్లో ఇక్కడ తప్పనే కర్రా జరిగే వాళ్ళు ఎక్కకపోతున్నా అందరు రమ్మని అడే లేట్ వాడింది పండించేటప్పుడు
అరే ఇదే చూడన్నా ఇప్పుడు ఎన్ని కోటలు ఉన్నాయి నీవి. अंदर यार तो फोटो యాలల మండలం పగిడ్యాల గ్రామంలో బర్ల రమేష్ తండ్రి బర్ల హనుమంతు విలేకరులతో దురుసుగా ప్రవర్తించారు. పగిడ్యాల గ్రామంలోని చెరువు దగ్గర నుండి జేసీబీ సహాయంతో వివిధ ప్రాంతాలకు 5-6 ట్రాక్టర్లతో అక్రమ ఎర్రమట్టిని సరఫరా చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఇద్దరు విలేకరులు ఫోటోలు తీస్తుండగా ట్రాక్టర్ డ్రైవర్ మరియు ఓనర్లు బర్ల రమేష్ హనుమంతు విలేకరులతో దురుసుగా ప్రవర్తిస్తూ ఎవరికి ఏం చెప్పుకుంటావో చెప్పుకోండి అంటూ తోసివేశారు. ఇదే విషయాన్ని విలేకరులు సైతం యాలల పోలీస్ స్టేషన్ లో అక్రమ ఎర్రమట్టి సరఫరా చేస్తున్న వారిద్దరిపై ఫిర్యాదు కూడా చేశారు. తాండూరు నూతన బీజేపీ అధ్యక్షులుగా నియమితులైన నాగరం మల్లేశంకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. తాండూరు పట్టణంలోని నాగరం నరసింహ నివాసంలో పలువురు తాండూరు పట్టణవాసులు పటేల్ విజయ్ కుమార్, సంగమేశ్వర్, వాసు, నాగరం శ్రీశైలం, ప్రభాకర్ రెడ్డి, కిట్టు శాల్వాలతో మల్లేశంను ఘనంగా సన్మానించి స్వీట్లు తినిపించి కృతజ్ఞతలు తెలిపారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, బోలో భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ జై. ఈరోజు బీజేపీ తాండూర్ టౌన్ ప్రెసిడెంట్గా ఎన్నికైన మా నాగారం మల్లేశం గారికి మా కంపౌండ్ తరపున మరియు భగత్ సింగ్ వినాయక ఉత్సవ కమిటీ మరియు అయోధ్య అక్షంతల గ్రూప్ తరపున కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. అందరం కలిసి కూడా సన్మానం అని కాకుండా బరువుతోని అబ్కీ బార్ 400 పార్ అనే నిదానంతో ముందుకెళ్లి మల్లన్న గారు వెంట మనం అందరం ఉండి కూడా ఈసారి భారతీయ జనతా పార్టీని సెంట్రల్లో మోడీ గారిని ఖచ్చితంగా గెలిపేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఇది బాధ్యతగా నిర్వర్తించి ఆల్రెడీ మా మల్లు సెట్ అందరినీ కూడా ఎలా ఏ విధంగా కలుపుకుని పోతాడో ఓన్లీ గల్లీ వరకే ఉండే ఇప్పుడు తాండూరు అందరినీ కూడా కలుపుకొని పోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తాండూరు పట్టణంలోని ఫ్లైఓవర్ సమీపంలో ఎంఎస్ స్టీల్ అండ్ క్రాకర్ షాప్ను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు పట్టణ ప్రజలు మరియు తదితర ప్రాంతాల వారు స్టీల్ సామాన్లు మరియు క్రాకర్స్ ను అతి తక్కువ ధరలో నాణ్యమైన వస్తువులు అమ్మబడునని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో స్టార్ట్ చేశారు. మా దగ్గర స్టీలు, ఇత్తడి, రాగి మరి పెళ్లిళ్ళకు సంబంధించినటువంటి అన్ని సామాన్లు అమ్మబడులు హోల్సేల్ ధరలకే అమ్మబడు. ఈ అవకాశాన్ని తాండూరు ప్రజలు, తాండూరు పట్టణ ప్రజలు మరియు నియోజకవర్గ ప్రజలు వినియోగించాలని కోరుతున్నాను. ఈరోజు ఎంఎస్ టెంట్ హౌస్ మహమూద్ భాయ్ అయితే ఒక కొత్త వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఇది ఒక గిఫ్ట్ ఐటమ్స్, మ్యారేజ్ ఐటమ్స్, తర్వాత స్టీలు, ఇత్తడి, దేవుని సామాన్లు. కాబట్టి దీనికి మనోరన్నకు ఓపెనింగ్ చేయమని కోరగా ఆయన వచ్చి ఓపెనింగ్ చేసి
ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. కావున ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మ్యారేజెస్ కానీ ఏమైనా గిఫ్ట్ ఐటమ్ అవసరం ఉన్నప్పుడు మన వాళ్ళు కాబట్టి మన దగ్గర తీసుకుంటే రీజనబుల్ రేటు హోల్సేల్ రేట్లో ఇవ్వగలుగుతాడు. మా స్నేహితుడు కాబట్టి నేను హార్ట్లీగా ఆయన కంగ్రాచులేషన్ చెప్తున్నాను. కర్ణాటక రాష్ట్రం జేవర్గి తాలూకా ఆందోళ్ గ్రామంలో శ్రీ లింగేశ్వర స్వామి 12వ జాతర మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఏప్రిల్ 14న రథోత్సవ కార్యక్రమాన్ని శ్రీ షడాక్షరి వాసుదేవ శివయోగి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వామివారికి గంగా స్నానం, అభిషేకం తదితర పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కుస్తీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తులు పాల్గొననున్నారని, ఈ కార్యక్రమంలో భక్తులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ಸತ್ರು ಶ್ರೀ 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 షడాక్షరి వాసుదేవ మహాస్వామీజీ ಅವರ సన్నిధిలో ఏమంటే 14 తారీఖు రోజు ఇక్కడ రథోత్సవ కార్యక్రమ సాయంత్రం 7:20 గంటలకు సద్గురు శ్రీ వాసుదేవ అప్పాజీ అప్పనేలో జరుగుతున్నది. అందుకే ఇక్కడ విశేష కార్యక్రమాలు కూడా ఉంటాయి. తమ అందరి ఏమంటే ఒక జాతరలో భాగవహించి సద్గురు శ్రీ వాసుదేవ అప్పాజీ శ్రీ రక్ష ఆశీర్వాద స్వీకరించాలి. మరి అంటే ఇక్కడి 14 తారీఖు కొంచెం ఆ మఠంలో ఉడి నింపే కార్యక్రమం, అన్నదాసోహం, మరి తనార్తీలు కూడా ఉంటాయి. అందరూ కూడా ఈ జాతరలో భాగవహించి సద్గురు వాసుదేవ అప్పాజీ తమ వారు అందరూ ఆశీర్వాద పడుకోవాలని చేసి చెప్తున్నాను. చెప్పమని కన్నడలో. ఓం శ్రీ గురు వాసుదేవాయ నమః. అందరి వారికి నమస్కారము. కర్ణాటక మద్యం సేవించి వాహనాలు నడపడం పట్ల పలు ప్రమాదాలు జరుగుతాయని, అందువల్ల మద్యం సేవించి వాహనాలు నడపరాదని తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్ హెచ్చరించారు. ఆదివారం రాత్రి పలు వాహనాలను నడుపుతున్న వారికి మద్యం సేవించి నడపరాదని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ పోలీసులు, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు. మెల్లగా ఊదు, మెల్లగా పువ్వు అని మెల్లగా ఊదు.
గత నెల 19న తాండూరు పట్టణంలో దుర్వాసన రేగిన సంగతి తెలిసిందే. కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమంగా కెమికల్స్ తరలిస్తున్న సమాచారం తెలుసుకున్న పోలీసులు సరైన ధృవపత్రాలు లేని కారణంతో తాండూరు రూరల్ కరణ్కోట్ పోలీసులు కెమికల్ తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. नहीं कर తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable